ఇవన్నీ పక్కన పెడితే మొన్న 2020 గాల్వన్ వ్యాలీ క్లాషెస్ ముందు వరకు కూడా మనం ఇన్ఫార్మల్ సమ్మిట్ కూడా చేసాం. వుహాన్‌లో, మమల్లాపురం, మహాబలిపురంలో కూడా ఇన్ఫార్మల్ సమ్మిట్స్ కూడా పెట్టుకున్నాం అనమాట. అంత స్ట్రాంగ్‌గా ఇండియా, చైనా సంబంధాలున్నాయి. కానీ ఎప్పుడైతే గాల్వన్ వ్యాలీ క్లాషెస్ అయ్యాయో, ఆ తర్వాత ఆ సంబంధాలు కాస్త దెబ్బతిన్నాయి. మళ్ళా 2024 లాస్ట్ ఇయర్ నుంచి కూడా మనం నెమ్మదిగా వాటిని పునరుద్ధరిస్తున్నాం. ముఖ్యంగా డైరెక్ట్ ఫ్లైట్స్ కానీ రిస్టోర్ చేయటం గాని ఇవన్నీ కూడా. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఇండియా, చైనా వల్ల ఇండియా, చైనా దగ్గర రావడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా రైజ్ ఆఫ్ ఆసియా అంటాం. ఆసియా మళ్ళా ముందుకెళ్ళటం, ఆసియా ఖండమే ముందుకెళ్ళటం. ఎందుకంటే ఇద్దరు దేశాల జనాభా కలిపి దాదాపు 3 బిలియన్ పాపులేషన్ ఉన్నారు. అదేవిధంగా 2 ఎకానమీస్ కలిపి దాదాపు $24 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఇండియా, చైనా. అండ్ ఈ 2 కూడా ప్రపంచంలోనే చాలా బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్, బయర్స్ కూడా. బిగ్గెస్ట్ మార్కెట్స్ అని చెప్పొచ్చు. అదేవిధంగా భారతదేశానికి చైనా రెండో పెద్ద వాణిజ్య భాగస్వామి అనమాట. అండ్ ఇక్కడ ట్రేడ్ డెఫిసిట్ అనేది ఇండియాకి చాలా ఉన్న చైనాతో. స్టిల్ ఇండియా, చైనా ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరూ కలిసి ఉండటం వల్ల ప్రాంతీయంగా రీజనల్ స్టెబిలిటీ కూడా, ప్రాంతీయ సుస్థిరత కూడా వస్తదనమాట. అండ్ క్లైమేట్ అంశాల్లో గాని, అంటే వాతావరణ మార్పు అంశాల్లో కానీ, అదేవిధంగా టెర్రరిజంకి వ్యతిరేకంగా కానీ, ఇవన్నీ కూడా ఇండియా, చైనా కలిసి ముందుకెళ్ళే, అంటే 2 కలిసి పోరాడే అవకాశం కూడా చాలా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు అమెరికన్ హెజిమోనీని క్వెషన్ చేయడానికి మాత్రం ఇండియా, చైనా కలిసి రావాల్సిందనమాట.